హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాగ్యశాను వ్లాగ్స్. ఏంటి ఈరోజు ఏం జరుగుతుందా అనేసి అయితే అనుకుంటున్నారా? అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కాకపోతే ఈరోజు అయితే మా చెల్ల అయితే 7 శనివారాల వ్రతం అయితే చేస్తుంది. ఈరోజు అయితే ఫస్ట్ వారం, ఫస్ట్ డే కాబట్టి తనకు తెలిసినట్టుగా అయితే తను చేసుకుంటుంది. ఇంకా మీరైతే చూడండి, ఇలా అయితే తమలపాకులు తెచ్చుకొని ఇంకా తులసి ఆకులు అన్ని రకాలుగా అయితే తెచ్చుకొని అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఫస్ట్ అయితే ఇలా తమలపాకులకి ఇలా బొట్లు పెట్టుకొని ముందు రోజు అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని అయితే శుభ్రంగా కడుక్కొని అయితే నానబెట్టుకుంది. ఇంకా ఆ నానబెట్టుకొని పొద్దున్నే లేచి మళ్ళీ ఆ బియ్యాన్ని అయితే కడిగేసి జల్లిబుట్టకైతే వేసింది. వేసి పిండి బట్టి ఇలా గట్టిగా అది ఒక ముద్దలాగా అయితే పిసుక్కొని దాన్ని ఒక బాల్ లాగా చేసి అయితే ఇలా ప్రమిదలలాగా అయితే తయారు చేసుకుంది. ఇంకా వాటికైతే ఇలా నామాల్లాగా అయితే బొట్లు పెట్టుకుంది. ఎంతో అందంగా అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇంకా మీరు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా మొత్తం మీద అయితే ఆ వెంకటేశ్వర స్వామికి అయితే పూలతో అయితే అలంకరిస్తుంది. అలాగే ఇంకా ప్రసాదాలు అయితే సేమియా అండ్ నల్ల నువ్వులతో అయితే లడ్డూ చేసాము. ఇంకా అలాగే కొన్ని గ్రేప్స్ కూడా మేము పెట్టాము. ఇంకా ప్రసాదాలు 3 రకాలు కానీ లేదా 5 రకాలు కానీ 9 రకాలు కానీ ఇంకెన్నైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. కాకపోతే ఈరోజు అయితే మా చెల్లికి ఫస్ట్ కదా, అందుకోసం అని చెప్పేసి అయితే తనకు తెలిసినంతలో అయితే ఈ 3 రకాలు అయితే పెట్టుకుంది. ఇంకా అలాగే తులసి మాల అనేది అయితే కంపల్సరిగా వేయాల్సిందే కదా. ఆ తులసి ఆకుల కోసం అయితే మా చెల్లి ఎంతగానో వెతికిందో. ఇంకా ఆ భగవంతుడి దయ వల్ల అయితే మా చెల్లికి అయితే ఒక దగ్గర దొరికాయి. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి ఇంకా తెచ్చుకొని అయితే అలా మాల కట్టయితే అవి కూడా వేసింది. లాస్ట్లో అయితే ఎలాగ దేవుడా ఇంకా తులసి మాల దొరకదా అనేసి అయితే ఎంతో దిగులు పడింది. ఇంకా ఆ భగవంతుడి దయ వల్ల అయితే తనకి ఆ తులసి మాల అయితే దొరికేసింది. అంటే తులసి ఆకులు తేగానే మా ఇంకో చెల్లి అయితే మాల కట్టింది. ఇంకా మొత్తం మీద అయితే ఇంకా ప్రమిదల్లో అయితే నూనె వేసి అయితే ఇంకా వెలిగించాలి కదా. ఇంకా గోవింద గోవింద అనుకుంటూ అయితే తను చేసే ప్రతి ఒక్క పూజ అయితే ఆ భగవంతుణ్ణి తలుసుకొని అయితే చేస్తుంది. ఆమె కోరుకునే కోరిక కూడా నెరవేరాలని అయితే మేము అనుకుంటున్నాము. అలాగే ఆ భగవంతుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాము. అలాగే ఆ భగవంతుడైతే ప్రతి ఒక్కరి కోరికను కూడా నెరవేర్చాలనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఆశతో అయితే ఈ పూజ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనం మనసులో అనుకునే కోరికలు అయితే ఆ భగవంతుడికి తెలిసిపోయి మన కోరికలు నెరవేర్చాలనేసి అయితే చాలామంది అనుకొని చేసుకుంటున్నారు. చాలామంది కోరికలు కూడా నెరవేరుతున్నాయి. ఒకరి కోరిక నెరవేరిందంటే ఇంకొకరికి ఆశ పుడుతుంది కదా. అలాగే ప్రతి ఒక్కరూ అలానే చేసుకుంటున్నారు. అందుకే ఆ అందరి ఆశలు కూడా నెరవేరాలని నా మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మొత్తం మీద అయితే మా చెల్లి అయితే ఇంకా వత్తులు కూడా వేసేస్తుంది. ఎంత జాగ్రత్తగా చేసుకుంటుందో తను చేస్తూ ఉంటే నాకైతే ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగే చాలా సంతోషం కూడా అనిపిస్తుంది. ఇంకా నేను అలాగే చూస్తూ ఉన్నాను. ఇంకా మా చెల్లి అయితే ఇంకా దీపాలు అయితే వెలిగిస్తుంది. ఇంకా తను ఎందుకు అలా వెలిగిస్తుందంటే తను అగ్గిపెట్టె ముట్టుకోదు. నేను ఊదిబస్తీని వెలిగిస్తే ఇంకా మా చెల్లి అలా దీపాలను వెలిగిస్తుంది. ఎప్పుడైనా తను అంతే, గ్యాస్ దగ్గర అయినా కూడా వెలిగించుకుంటే తప్ప తను మాత్రం అగ్గిపెట్టె అంటే తనకు నచ్చదు. ఇంకా అందుకోసం మొత్తం మీద అయితే ఫైనల్గా అయితే అలా దీపాలు అయితే వెలిగించేసి ఇంకా ముందుగా కట్టుకున్న ఆ ముడుపు అయితే ఆ భగవంతుడి దగ్గర అయితే పెట్టేసింది. ఇంకా తన మనసులో ఉన్న కోరికలన్నీ తలుచుకొని అయితే ఆ ముడుపు కట్టింది. ఇంకా తను కట్టిన ఆ ముడుపులో ఏముందో అది మాత్రం ఆ భగవంతుడైతే తప్పకుండా నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. పొద్దున్నే ఇలా పూజ చేసి ఇంట్లో దీపాలు వెలిగిస్తేనైతే ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, ఎంత ఆనందం అనిపిస్తుందో.
హారతి ఏంటి ఇలా ఇస్తున్నారనేసి అందరూ ఆశ్చర్యంగా అనుకుంటున్నారా? అవును, హారతి ఇవ్వాలనుకుంటే మాకు అది టైంకు దొరకలేదు. షాను ఎక్కడ పెట్టేసిందో అందుకోసం అనేసి ఇంకా మేమైతే ప్లేట్లో అలా పెట్టేసి అయితే ఇస్తున్నాము. ఇంకా ఫైనల్గా అయితే మా చెల్లి అయితే కొబ్బరికాయ కూడా కొట్టేస్తుంది. ఇంకా మొత్తం మీద అయితే పూజ త్వరగానే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ డే కదా కొంచెం టెన్షన్ పడుతూ ఉండే, కానీ నేనైతే తన పక్కనే కూర్చుండి ఇలా చేయరా అనేసి అయితే చెప్పాను. తను మాత్రం మొత్తం మీద సంతోషంగా అయితే ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకుంది. నాకు కూడా ఎంతో బాగా అనిపించింది. మీకు కూడా మా చెల్లి చేసిన పూజ మాత్రం నచ్చిందనేసి అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి.